జై శ్రీరామ్. జై శ్రీ పట్టాభిరామ స్వామి బోయముడుకు మా ఈళదేవులుపు. అది ఎట్లా అంటే మా అమ్మకు 33 ఏళ్ళ దాకా సంతానం లేకపోయినది. మా అన్న ఒక ఆయన రామభక్తుడు పుల్లారెడ్డిని పుల్లయ్య దాస్ అనేవాళ్ళు. ఆయన 48 ఏళ్ళ వయసు, ఆయనకు గాల్లో ఇక్కడ ఉంటాడు, మళ్ళీ నీళ్ళ మీద నడుస్తాడు, అట్లా ఉండేడు ఆయన. పెళ్లి గిల్లి లేకుండా మా తరములు. ఆయన మా అమ్మను మా మేనమామ భార్యని ఇద్దరికి, ఆమెకు దయాలు 2 దయాలు ఉన్నాయి. వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చినాడు. ఎప్పుడు 1932 అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 నిద్రలు చేసి ఆ పిచ్చిరెడ్డి ఇక్కడ ఉన్నాడు. 5 రోజులు ఉండి అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మకు మేము 5 మంది సంతానం కలిగినాము. ఫస్ట్ మాకు అక్క ఉండేది, ఒక ఆమె ఉంది. తర్వాత మా పెద్దన్న రామస్వామి రెడ్డి, తర్వాత 2 ఆయన లక్ష్మీరెడ్డి, 3 ఆయన శ్రీరామరెడ్డి, నేను రామచంద్రరెడ్డి, నేను లాస్ట్. అప్పటి నుంచి మాకు కొద్దిగా నమ్మకం ఉండేది. నాకు చెప్తుంటే మనం పోయేవాడు అంటే పిల్ల వయసులో చిన్న వయసులోనే, నేను 9 ఏళ్ళ వయసు నుంచే నేను ఈ విష్ణు భక్తుడిని. ఎందుకంటే ఒక తిరుకొల్లామే మాకు ఇంట్లో చెట్టుగారింట్లో చెప్తుంటుంది. నేను అడిగి కూర్చుండేవాడిని. కూర్చుంటే ఇట్లా హరినామస్వరం చేస్తే వైకుంఠం వెళ్ళిపోతారు చనిపోయినా అని అది నమ్మకం వచ్చేసింది. అందులో మాకు ఇంటి దేవుడు రాముడని అప్పుడు కూడా. నాకు 11 ఏళ్ళ వయసులో నేను వాగులో నదిలో ఈదులాడుతుండేవాడిని. ఒక ఆడామె బర్రె మీద వస్తుంటే నన్ను ఇది ఎక్కి ఎక్క అనేకల్ అక్కడికి పోయాను నేను. అక్కడికి పోయి ఉంటే ఆమె వచ్చేసి నన్ను తీసుకోవడంలో కింద పడేసింది. ఇంకా గుంతలు ఆమెకే, తర్వాత నాకు రాదు. ఇంకా ఆమె పెద్దది, నన్ను ముంచుతుంది, హానరిక పడుతుంది. ఇంక ఎట్లా చనిపోయేటప్పుడు ఆ భగవంతుని ఎడుకున్నాను, పైకి 2 చేతులు ఎత్తి నారాయణ రక్షించన్నాను. ఆమె చేతులు ఇడుంది కదా, అవి చీసి కొరికేసాను నేను. ఇంకా ఆమె చనిపోయింది. దాన్ని నేను ఈ నుంచి ఒక 15 మీటర్ల దూరంలో జంపులో ఉండ నేను. ఇంకా భక్తుడు రాముడు రక్షించుడు. అప్పటి నుంచి ఇక నేను 24 గంటలు ఆయన స్వరతోనే బతుతాను. ఇప్పటికి కూడా అంతే. నాకు ఆశలు ఏమి లేవు. భగవంతుని ధ్యానం చేసుకోవడము, ఏదో చేతన పని మనం తిండి కావాలి కూడా చేయాలి, రేపంటూ మనకు ఉందని ఆ విధంగా ఉన్నవాడిని. అట్లా నాకు దేవుని మా పిచ్చిరెడ్డి 13 ఏళ్ళ వయసులో మా ఇంటికి వచ్చినాడు. చాలా బాగా 6 అడుగుల మనిషి. ఆయన గడ్డం కూడా బొడ్డు కిందికి ఉండేది. చాలా గొప్ప మనిషి. నల్ల కమ్మలు వేసుకుని పంచి కట్టుకో వచ్చినాడు. అక్కడికి వచ్చి ఆయనతో కొన్ని నేను అడుక్కున్నా. అప్పుడు చిన్న వయసులో అడిగి కూర్చొని అడిగి మాట్లాడినా, ఏంది ఇంటి ఎట్లా పరిస్థితి ఏంది అంటే ఇట్లా జరిగింది. ఆయనే చెప్పినాడు స్వయంగా. నాకు రామలక్ష్మణ గీత నాకు 14 ఏళ్ళ వయసులో ఇట్లా కనపడిండ్రు, ఇట్లా ఇచ్చినారని ఆయనే చెప్పినాడు. అప్పటి నుంచి నేను ఎప్పుడు చూడాలా అనుకునేవాడిని. నాకు 16 ఏళ్ళ వయసులో మా పెద్దన్న మా అన్న మా ఇంటికి తీసుకొని ఇక్కడికి వచ్చినాడు. పుట్టింటికలు వేరే గొల్లలో ఆయన తోడుకొని నడిచి వచ్చినారు. అది ఫస్ట్ అయిన తర్వాత నేను మా రామోళ్ళ ఇంటికి తీసుకొని నేను వచ్చిన అదే గొల్ల ఆయన దొడుకొండికి. నాకు 18 ఏళ్ళ వయసులో వచ్చిన ఇంటికి నేను వచ్చి రాత్రి ఇక్కడ ఉండి నడిచి వచ్చిండే వాళ్ళం. ఇప్పుడు పొద్దున్నేసి మళ్ళీ పోయేవాడిని. అప్పటి నుంచి నాకు ఇంటి దేవుడు అనేది మనసులో ఎప్పటికీ ఉంటుంది. నేను లేస్తూనే జై శ్రీరామన్ అనుకుంటూ నారాయణానికి నేను ఇప్పుడు గాలి పీలుస్తూ నారాయణ అంటే వదులుతూ లక్ష్మిని పిలుస్తూ నారాయణ వదులుతూ ఇప్పటికి కూడా అదే. నేను ఎక్కడైనా కూర్చుంటే ఇల్లు కళ్ళు మూసుకుంటే అంటే నిద్రపోతున్నా అంటారు. నాకు నిద్ర వచ్చింది లేమని చెప్తాను నేను. అట్లా నేను జీవించేవాడు. నాకు ఆపదలు ఎన్నో వచ్చినా కానీ ఆ భగవంతుడు నన్ను రక్షించేవాడు. నాకు ఏది కోరుకుంటే అది చిన్న ఎక్కువ కోరలేదు, ఆ కోరిని ఇచ్చిండు. ఇప్పుడు కూడా అంతే. నేను మా ఇంట్లో మా పెద్ద పిల్లోడు ఉన్నాడు, కొంత అమౌంట్ వేసి చిన్న పిల్లోడు వచ్చి రోజు చూసి పెట్టు నాకు తినడం అంతవరకు. నన్ను చంపాయాలని ఆశ నాకు లేదు. అందుకని నేను దాదాపు 60 ఏళ్ళుగా వచ్చింది నేను ఇక్కడికి రాబట్టి దేవుడిని. నాకు నమ్మకం ఉంది. ఆ విధంగా దగ్గరికి మళ్ళీ వీళ్ళు చిన్న ఈ మధ్య గుడి కట్టిండ్రు. గుడి కట్టిన తర్వాత కూడా చూస్తే మళ్ళీ ఎదపక్కన అట్లా ఉంది, పూజలు లేకుండా. సరే ఎట్లబ్బా దేవుడు మనం ఎక్కడో తిరుగుతుంటే నేను అక్కడ పెద్ద కొడుకు ఇల్లు కడుతుంటే ఆడ సాయిబాబా గుడి కట్టించింది ఆడుంటిని కొద్ది రోజులు. నేను రామకోటి రాసుకుంటున్నా కొద్ది రోజులు. తర్వాత కొద్ది రోజులు అనాథాశ్రమం పెట్టి దాంట్లో నష్టపడి దాని బాగాలేక పరిస్థితి లేక ఉంది. తర్వాత రామకోటి అది గుడి అయిపోయింది. అక్కడి నుంచి రామకోటి ఇచ్చి కోమడి దగ్గర అంకాలం గుడి ఆడ ఉంటే ఒక 6 ఏళ్ళు ఉదయ భక్తితోనే అక్కడే ఉంది అనుకుంటే అక్కడ ఇందుకు ఉంచలే దేవుడు మనకి ఎక్కడని. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి మా ఊరికి ఆడ శివాలయం రోజు పూజ చేస్తాను. నేను ప్రతిరోజు 4 గంటలకు స్నానం చేస్తాను ప్రతిరోజు. మా వాళ్ళు ఆరోగ్యం బాగాలేకుండా నాకు కష్టం కొట్టేస్తుంది. పూజ చేసుకొని నేను జాలం పోతాను. ఇంట్లో 6 గంటలకు లైపించుకుంటా. 6 నుంచి 7 దాకా జాలంలో ఉంటా శివాలయం ఆలస్యం దగ్గర. అది చేసుకుంటా. ఇప్పటికీ అంతే నేను చేసుకుంటుంటా. ఆ భగవంతుడి వద్ద నాకు మూతి పెట్టుడు మేత పెడతాడు, చాలా తృప్తి.
ఆ విధంగా నా ఉన్నది. ఇది మా ఒకరోజు వచ్చి ఇక్కడికి వచ్చినాను, ఇట్లా అన్నదానం చేయాలా నేను అనుకున్నాను. శనివారం ఉంటే ఎందుకు హనుమాన్ జయంతి వస్తుంది చేయన్నారు. మా రామును మా పిల్లలందరినీ అడిగారు. పిల్లలు పోయి ఏడు పోయి మడికి ఆడవచ్చు అది ఇది అందరూ ఎవరు నాకు సహకరించలే. వాస్తవం 6 మంది మా పిల్లలు ఉంటే 6 మంది కూడా సహకరించలే నాకు. సరేనని చెప్పి నేను ఫస్ట్ ఎప్పుడు కూడా నాకు వచ్చిన ఆదాయంలో కొంత నేను దేవుని తీసి పెడతాను, ముందు తీసి నేను వాడుకుంటా. నా లక్షణం ఉండేది. ఎట్లా అంటే నాకు ఫస్ట్ నుంచి అప్పు ఆస్తి కాదు, మనకు అప్పు ఆస్తి కాదు, భగవంతుని సేవే మన ధర్మం. ఎంత వచ్చేది అదే సేవ చేసి ఏది చేస్తాం అదే వస్తుంది. కానీ నువ్వు ఎంత సంపాదించింది, ఎంతమంది పెళ్ళిళ్ళందరూ ఎవరు రాను. నా మనస్సు అట్లా ఉండేది ఎప్పటికంతే అది. ఆ విధంతో నేను తీసిన కష్టంలో ఫస్ట్ రూపాయి కానించి మొదలైన ఇప్పుడు 10 రూపాయలకు నాకు వచ్చిన 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవుని తీసి పెడతా. దాంట్లోది నా దగ్గర ఒక 10,000 ఉన్నది. దాంతో ఇక్కడికి వచ్చి మనం మొదలుపెట్టి మా రాము తర్వాత గురువు అక్కడికి పోతే ఆ గురువు ఉండి నేను ఇక్కడ రామరెడ్డి నువ్వు మీ ఇంటి దేవుడు అంటే రాబోయే మడుగు రాముడు అంటే నేను అక్కడ ఇంటికి వెళ్ళించింది. అక్కడ రాని పిల్లలు అంటే మరి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా బాగుంది అంటే నా వచ్చి మా రాముతో ఇక్కడికి తోడు వచ్చి 3 నెలలు పొంగపోయిన రాముడు వచ్చి దైవ చింతన చేసుకుని ఉందామని మనకు కూడా ఉంది. అది నా దైవం అంతవరకు. నేను మడుగు దేవుడు అంటే మాకు ఇలవేల్పు, ఆయన్ను చూడాలా, మనం అభివృద్ధి కావాలా, ఎక్కడో అక్కడ చేసాం, మనం అక్కడ ఇంటి దేవుడు కదా అని మేము వచ్చింది. ఆ ఉద్దేశంతో నేను ఉండేది. ఇది ఒక పుణ్యక్షేత్రం కావాలా, అది నా ఆలోచన. నాకు రాముడి దర్శనం స్వప్నంలో ఎప్పుడు అంటే ఇప్పుడు కాదు, రామకోటి రాసేటప్పుడు కనిపించేవాళ్ళు. నేను రామకోటి 5.5 సంవత్సరాలు పట్టింది పూర్తి చేస్తాను. 1,10,000 10 లక్షలు కోటి 10 లక్షలు రాసింది నేను. నాకు చాలా బాగుండేది అది. అప్పుడు అన్నీ శివుడు కానీ రాముడు కానీ ఏ దేవుడు తెలుసుకుని నేను కోరను, ఆయన కోరి నాకేం అవసరం లేదు. స్వప్నంలో అన్నీ చూసినాను నేను. కానీ ఇప్పటికి కూడా అంతే, నా పిల్లలు నాకు అది కావాలి ఇది నేను అడగను. నాకేదో ఆయన ఇచ్చింది తీసుకొని తింటా. నాకు కోరిక రుచుల మీద కోరికలు లేవు నాకు 80 నుండి. ఇప్పుడు నా రూల్స్ ఏంటంటే చెవుడు లేకుండా నటించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కోపడితే మనం మనకు పట్టుకోలేదు కదా బాధ. అందుకని రుచులు తీసేసి ఏది పెడితే తినడం ఉండమంటే ఇప్పటికీ కూడా అంతే. నేను భగవంతుడు అంటే నాకు ఎప్పటికీ ఉంటుంది. నేను భగవంతుని స్మరిస్తూనే ఉంటా. అది నిద్రలో కూడా స్మరిస్తా, శ్వాసలకు అంతే. లక్ష్మీ లక్ష్మిని గాలి పిలుస్తా వదులుతా నారాయణ అనుకుంటా ఇప్పటికీ అంతే. నాకు నేను భగవంతుడు శ్రీ విష్ణుమూర్తి చేసినట్టు లెక్క అంతే. నాకు గురువు ఆయనే. నాకు భగవంతుడు నేను 9 ఏళ్ళ వయసు నుంచి ఉన్నా. కానీ అయితే నాకు 11 నీళ్ళలో నుంచి ఇంకా 10 పాటించడం. అది నాకు దాదాపు 20 గండాలు తప్పిపోయినాయి. 1 కాదు 22. అంటే మనం చెప్పకూడదు. నేను ఒకసారి చేతికి పోతా, ఏ పని చేసినా ఆయన తలుసుకొని చేస్తా. నేను ఒక పత్తి కట్టి కొట్టను పోయినాను. బాగా ఎండ పొద్దు అయింది. అక్కడి నుంచి ఒక బాగా తల రుమాలు చుట్టుకొని బాగా నామం పెట్టుకొని ఒక ఆయన వచ్చినాడు. ఏం రా ఇట్లా వస్తున్నావు అన్నాడు. ఇది కొట్టాలి స్వామి అన్న, ఇది ఈ టైం ఎంత 11 అయింది, ఇప్పుడు ఎందుకు వచ్చినా అన్నాడు. నాకు ఆయన ఉంటే నాకేం భయం అన్నాడు. ఇడతా గుడ్డలు నుంచి 5 నిమిషాలు కొట్టేసి 2 సెకండ్లే తీసేసి ఇద్దరు గుడ్డలు తీసుకుంటే పోని వెళ్ళిపోయాడు. ఎట్లా పోయింది ఎవడు ఈయన అని చెప్తే మాయమైపోయాడు. నాకు ఇంకా పెరిగింది నాలో భక్తి అని. ఉన్నాడు దేవుడు కనిపిస్తాడు, అది ఒకటేది. నెక్స్ట్ వచ్చేసి నేను నంద్యాల పోయినా, మా అక్కకు బాగా లేకుంటే అడవుండరికల్లా నాకు కొద్ది నడువులు వస్తుంటే అటు పోతే ఆ డాక్టర్ కాడికి పోతే ఆ డాక్టర్ ఏమన్నాడంటే కిడ్నీ డాక్టర్ దగ్గరికి పోమాడు. ఆయన పోతే ఎక్స్రే ఇచ్చిండు, నీకు ఒక కిడ్నీ ఉబ్బింది, బాగోలేదు, సీమ్ పోసింది, ఒక కిడ్నీకి పిల్ల కిడ్నీకి నీకు ఆపరేషన్ చేయాలి పొద్దున్నే అన్నాడు. మా బావ కూడా ప్రొఫెసరే డాక్టర్, ఆయన ఉన్నాడు. ఏం చూడు బాగుంటే ఏంటంటే లేదా చేయాలరా అన్నాడు. నా చిన్న కొడుకు ఫోన్ చేస్తే కల్లా పొద్దున్న లేసి డబ్బులు తీసుకొని వస్తాడు. నేను రాత్రి ఫోన్ చేసుకుని నేను పండుకున్న మంచలో, ఏంది స్వామి నాకు ఇదేంది మీరు ఉండగా అని చెప్పి ఇంక తెల్లబడుగా నిద్రపోండలేను. హరినామ స్వరం చేసుకుంటారు కల్లా తెల్లారి 4 గంటలు కరెక్ట్ కనపడి ఇది తీసేసే నీకు ఎవడుందా పర్వాలేదు అన్నాడు. నాకు డౌట్ ఇది ఇంకా నేనే పొద్దున్న లేసి ఏం చేసిన మా బావ వాళ్ళు 5 గంటలకు ఎనమై అయ్యింది వచ్చింది నాకు ఆపరేషన్ చేయాలి. నాకు అవసరం ఆపరేషన్ లేదు, మీరు మళ్ళీ ఎక్స్రే చేయాలా అని చెప్పి మళ్ళీ నేను 4,000 డబ్బులు కట్టి మళ్ళీ ఎక్స్రే ఇస్తే దాంట్లో లేదు. అప్పుడు డాక్టర్లందరూ అది కూడా కాకుండా నేను అనాథాశ్రమం పెట్టి నా శక్తి మించేసిన తప్పది. నాకు 4 లక్షల ఆస్తి ఉంటే 12 లక్షల అప్పు తెచ్చి పెట్టిన.
దాంట్లో కూడా ఈడ జనాల్ని 18 మంది తాకాలంటే నా పరిస్థితి ఏంది, పిల్లలు కూడా ఏంది నాయుడు చేసిన అది వాళ్ళు ఏమనుకుంటారు. ఎవరు ఏకంగా అక్కడికి కాలు సెప్టిక్ అయింది, మొత్తం ఇంతలో ఆసేసింది, మొత్తం నీరు కారిపోతుంది. ఇంకా పోయి మా బావ కడే వేరికెళ్ళాడ చూసాను. 5 రోజులు పక్కన పడేసిండు, నన్ను పడేసి బతకడని చెప్పేసిండ్రు. మా బావ ఆయన పుస్తరాడు కర్నూలు హాస్పిటల్లో. తర్వాత మళ్ళీ 5 రోజుల తర్వాత కాలు నీడికి నరికేయాలని తిన్నారు. నాకు కాలు నరకు నేను భగవంతుని నమ్ముకున్నా, బతికిస్తే పోదు సేవ చేసుకుంటా, లేకుంటే పాడేస్తాను అని చెప్పిన. 15 రోజులు కదా పక్కన నా కాలు వచ్చింది. డాక్టర్ అందరూ బిత్తర నువ్వు దేవుడు నువ్వు ఇక్కడ ఉండరాని. నాకు నమ్మకం అది ఒకటిగా నాకు 20 చూపించినాడు ఆయన. నాకు అందుకని నేను ఎప్పటికీ జనాలతో మాట్లాడుతున్నా, నేను మనసులో ఉంటుంది ఉన్నది. ఇప్పటికి నేను ఏం కోరుకున్నా అన్ని ఇచ్చిండు నాకు దేవుడు. నాకు తృప్తి, నా ఇంటి దేవుడు నాకు నా గుండెలో ఉండాడని నాకు నమ్మకం ఉంది. నేను నమ్ముకున్నది దేవుడిని, భగవంతుని. మా అట్లా నాకు దైవం మధ్య నా బాబు వచ్చిండు, నాకు దేవునికి అభివృద్ధి చేస్తుండు. అది నాకు సంతోషం. విధంగా నా కోరిక తీరుతుంది. నాకు ఇక్కడికి 18 వయసు వచ్చింది. నేను మా పిల్లల ఇంటికి తీసుకొచ్చాను, రామిరెడ్డి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. నేను నా చిన్న నడిపిన కొడుకులు వీళ్ళు 2 నలుగురికి తీసుకుని ఇంటికి వచ్చింది. నేను వచ్చేటప్పుడైతే చాలా సార్లు ఉన్నాం. మా యాదవులతని మా ఊరి దగ్గర కొమ్ముల దగ్గర అత్తగారు ఉంటే అడిగి వచ్చిండు సాయంత్రం. చాలా సైన వద్దప్పుడు లేపిడు పంప అని అడిగంతా తిప్పి ఆఖరి తెలవారికి హాన్యం ఉండం మేము. అట్లాగా సట్లు వచ్చినాము. నా తర్వాత నుంచి నేనే వచ్చాను, ఒక్కనే వచ్చాను, నాకు అభ్యంతరం లేదు. దారి చూసుకున్నా నాకు ఎంతో సంతృప్తి ఉంది. ఇక్కడికి వస్తే వైకుంఠం నన్నట్టు అనిపిస్తుంది నాకు. నేను వచ్చినా అక్కడ పండుకొని నేను ఈయన పండుకుంటా. ఈడపు ఒక ప్రత్యేకత ఉంది నాకు. ఏంటంటే ఎంత చలి పెట్టినా కానీ చలి రాదు లోపలికి. ఇన్ని దోమలు నాకు దోమ కొడుతుంది, ఇడికి రాదు. అది నాకు పబ్లిక్ అది చూస్తున్నాం. అది నేను అంత గుర్తు ఉండదు కానీ మనకు అంత ఏం లేదు. భగవంతుడు తలుసుకోవడం తప్పితే నా కీర్తనలు పాడేటి ఏం లేదు. శ్రీరామ రామ రామే రమేతి రామే రమేతి రమో మనోరమి శ్రీరామ తత్వం రామనామ. నేను ఇవన్నీ చెప్పలేను, నాతో కాదు. లేదంటే నేను స్మరించుకొని జ్ఞానం చేసుకుంటాను తప్పితే నాకు ఈ పాటలు గీటలతో నాకు ఎప్పటికీ లేదు, కూడా ఇప్పటికీ లేదు. ఉన్నది వాస్తవం. నేను కూర్చొని ధ్యానం చేసుకొని జపంలో ఉండేటోన్ని నేను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.